క్రీస్తు యొక్క సంఘంలో ఆ యొక్క శరీరంలో అవయవమైనటువంటి పరిశుద్ధులైనటువంటి మీ అందరితో వాక్యాన్ని పంచుకునేటువంటి ధన్యత, ఆ వాక్యాన్ని అనే దేవుడు నాకు ప్రసాదించినందుకు, అనుగ్రహించినందుకు తన దేవునికి క్రీస్తు రోజు యొక్క కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ దేవుడు చేసినటువంటి మేలుని మర్చిపోక ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి చేయవలసినటువంటి ప్రియ పరిశుద్ధులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మన యొక్క ఈ అపోస్తల బోధను ప్రారంభించుకునే ప్రార్థనతో కార్యక్రమాలను ప్రారంభించుకున్నాం. సర్వశక్తి సంపన్నుడైన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. అల్పము ఎన్నికలేని వారము మీ యొక్క వాక్యమైనటువంటి మా కొరకు మీ యొక్క అద్వితీయమైనటువంటి కుమారుని బలిగా అర్పించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఆయన ఆ యొక్క ధన్యత, ఆ యొక్క అదృష్టము, ఆ భాగ్యము క్రీస్తును మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. తండ్రి, ఆ యొక్క విలువను మీరు తెలిపి ఈ లోకంలో ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన ఆ వాక్యాన్ని మా హృదయాన్ని ఉంచుకొని వాక్య ప్రకారం జీవించడానికి చూపించండి. కానీ ఇక్కడ మీ వాక్యాన్ని వివరించడానికి అపోస్తలుల బోధన పరిస్థితి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దీన్ని సద్వినియోగపరుచుకొని ఆయన మీ కుమారుని యొక్క శిలువచారం నన్ను భద్రపరిచి ఆయన నా ద్వారా ఈ మాటలు అందరికీ వినిపించడానికి సహాయం చేయండి. వినటువంటి హృదయాలు ఆ వాక్యం ఫలించడానికి వినిపించండి. ఆయన వాక్యాన్ని చెప్పడానికి కావాల్సిన శక్తిని, దాని జ్ఞానాన్ని నాకు అనుగ్రహించుకోవాలి. ఈ కార్యక్రమాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొని మీకు మహిళకరంగా మీరు గ్రహించుకోవాలి. ప్రార్థన వినపాలను మా ప్రభుని మా కొరకు ప్రాణం పెట్టండి. క్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకున్నాను అతన్ని. ఆమేన్. మరోసారి అందరికీ తెలియపరుచుకున్నాను. నాలాంటి ఒక యవనస్తుడు ఉద్యోగం వరకు అనేక సంవత్సరాలుగా లేదా 5-6 సంవత్సరాలుగా తిరుగుతూ ఉన్నాడు. ఒక ఆయన వచ్చి, ఒక ముసలాయన, ఆయన చూడడానికి చాలా డల్గా ఉన్నాడు, చాలా వృద్ధుడు. అయితే ఆయన ఒక లెటర్ రాసిచ్చాడు. ఒక బాగా నలిగిపోయినటువంటి ఒక పేపర్లో ఒక లెటర్ రాసి, ఈ లెటర్ తీసుకెళ్ళి కలెక్టర్ చూపించు, నువ్వు ఏ ఉద్యోగం కోరుకున్నావో అది నీకు దక్కుతుంది అని ముసలాయన నాకు చెప్పలేదు. అయితే ఆ లెటర్ తీసుకున్నా, బాగా నలిగిపోయింది ఆ లెటర్. అది తీసుకొని దాంట్లో ఏముండవో నేను చూడలేదు. ఉద్యోగంలో పెట్టుకొని నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్తూ ఉన్నా, వస్తూ ఉన్నా, చాలా రోజులు గడిచిపోయింది. అయితే ఒకనొక రోజు ఆ ముసలాయన నాకు కనబడ్డాడు. ఆయన వచ్చి అడిగాడు, ఏం బాబు, నేను ఇచ్చిన లెటర్ ఆ కలెక్టర్ గారికి నువ్వు చూపించావా, నీకు ఉద్యోగం వచ్చిందా అని ఇచ్చాడా? అయితే నేను రోజు కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నా వస్తున్నా, అయితే ఈ లెటర్ ఎప్పుడు చూపించలేదయ్యా అని చెప్పాను. అయితే ఒకసారి చూపిస్తే పోదు కదా అని ఆ ముసలాయన నాకు చెప్పాడు. అయితే నేను ఒక రోజు వెళ్ళి, ఈ రోజు తిరిగాను కదా, ఈ లెటర్ ఒకసారి చూపిద్దాం అని వెళ్ళి ఆయనకి కలెక్టర్ ఆ లెటర్ చూపించాను. ఆయన చూసి చూడగానే కలెక్టర్ గారు తను కూర్చున్నటువంటి సీట్లో నుంచి లేచి వెంటనే నాకు అపాయింట్మెంట్ చేయించారు. నేను ఇందులో ఏం చేశానండి, నిర్లక్ష్యం. దేన్ని నిర్లక్ష్యం చేశాను? ఆ లెటర్లో ఏముందో నాకు తెలియదు, ఆ పెద్ద ఆయన ఎవరో నాకు తెలియదు. అయితే ఏదో ముసలాయన కదా, ఆయన మాట ఎవరు యాక్ట్ చేస్తారు, ఆయన రికమెండేషన్ ఎవరు గుర్తిస్తారు అనే ఉద్దేశంతో నేను నిర్లక్ష్యం చేసుకుని వచ్చి నా సమయాన్ని, నా యొక్క శక్తిని, సంస్థని నేను వేస్ట్ చేస్తున్నాను. అయితే ఒక లేఖనాన్ని మనం చదువుకుందాం. మార్క్స్ వార్త 12వ అధ్యాయము 24వ వచనం. మార్క్స్ వార్త 24వ అధ్యాయము. అందుకు యేసు మీరు లేఖనము గాని దేవుని శక్తిని గాని ఎరుగక
పోవుట వల్లనే పొరపడుతున్నారు. చాలు. ఏం చెప్తున్నాడండి మార్కు గారు? ఆయన వివరిస్తూ క్రీస్తు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే, మీరు లేఖనములు కానీ దేవుని శక్తి కానీ ఎరుగకపోవడం వల్లనే పొరపడుతున్నారు. మనుషులందరూ ఏం చేస్తున్నారంటే, పైకి కనిపించేటువంటి ఆకారాన్ని చూసి, వారి యొక్క స్థితిని చూసి ఎవరు గుర్తించరు, ఎవరు ఆలోచించరు. దాంట్లో ఏం మ్యాటర్ ఉంది, దాంట్లో ఎలాంటి విలువ ఉంది అనేది గుర్తించక తమ సమయాన్ని, తన యొక్క శక్తిని, తన యొక్క తలాంతులన్నీ కూడా వ్యర్థపరుస్తూ సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు నాకులాగా. కాబట్టి యేసుక్రీస్తు స్వయంగా ఆయన చెప్పే మాటలు ఏంటంటే, లేఖనములు కానీ, దయచేసి అందరూ ఇక్కడ చూడాలండి, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తర్వాత చూద్దరు, నా వైపు చూడండి. దయచేసి అందరూ నా వైపు చూడాలి, చెప్పే మాటలను ఆలోచించాలి. ఈ యొక్క విలువైన సమయాన్ని వాకింగ్ కొరకు మనము వాకింగ్ వినడానికి మనం సిద్ధపడిస్తాము. కాబట్టి క్రీస్తు ప్రభు వారు చెప్పేటువంటి మాటలు ఏంటంటే, మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకపోవడం వల్లనే పొరపడుతున్నారు. ఎవరితో చెప్తున్నటువంటి మాటలు ఇవి? పరిశుద్ధ గ్రంథం అంతా. అక్కడ యేసు ప్రభు మాట్లాడేది శిష్యులతోనూ, శాస్త్రులు, పరిశీలు, శ్రోతలు వాళ్ళే ఉన్నారు. అన్ని జనులు చాలా తక్కువ ఉంటారు. కాబట్టి శాస్త్రులు, పరిశీలు, దేవుని క్రీస్తు ప్రభు గారి యొక్క శిష్యులతో ఆయన మాట్లాడుతున్నాడంటే, లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ ఎవరికి తెలుస్తాయి? అన్ని జనులకు తెలుస్తాయి. ఆనాటి కాలంలో, ధర్మశాస్త్ర కాలంలో లేఖనాలు కానీ దేవుని శక్తి కానీ ఎవరికి తెలుస్తుంది అంటే, శాస్త్రులు, పరిశీలు మాత్రమే అది తెలిసి ఉండాలి. అయితే అనేక సంవత్సరాలుగా ధర్మశాస్త్రంలో పండిపోయి ఉన్నటువంటి ఆ శాస్త్రులు, పరిశీలకి లేఖనాలు తెలియదా? దేవుని యొక్క శక్తి తెలియదా అంటే, వాళ్ళ గురించి స్వయంగా ఆయన మాట్లాడుతున్నాడు. లేఖనములు కానీ దేవుని యొక్క శక్తిని కానీ మీరు ఎరుగక, మీరు ఎరుగట్లేదు, వాటిని మీరు తెలుసుకోలేకపోతున్నారు. అవి తెలియకపోతే ఏం జరుగుతుంది? పొరపాటు పడతాం. ఆయన నిరుతుడులే, ఆయన లెటర్ ఏం చెబుతుంది, ఆ నలిగిపోయినటువంటి ఉత్తరం నాకు ఉద్యోగాన్ని ఇస్తుందా అనే రీతిగా మనుషులు నిరుత్సాహపడితే అవకాశం ఉంది. కాబట్టి లేఖనాల యొక్క అర్థాన్ని, విలువను మనకు తెలియాలి. రెండవదిగా దేవుని యొక్క శక్తిని మనము తెలుసుకుని ఉండాలి. కాబట్టి ఈరోజు మన పాఠం ఏంటంటే, లేఖనాల గురించినటువంటి ఎరగడం. లేఖనాలు మనం ఎరగడానికి ప్రయత్నం చేద్దాం. లేఖనాలు మనకి ఏం చెప్తుంది, ఆ లేఖనం ద్వారా దేవుని యొక్క శక్తిని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని మనము ఈరోజు కొన్ని విషయాలు మనము ధ్యానించడానికి ప్రయత్నించేద్దాం. క్రీస్తునందు దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి, దేవుని యొక్క పనిలో ముందుకు వెళ్ళడానికి నాకు అంత అనుభవం లేకపోయినా తెలిసినటువంటి కొంత జ్ఞానాన్ని నిజంగా నేను ప్రాక్టీస్ చేసి దాని ద్వారా తెలుసుకున్నటువంటి విషయాలను కొన్ని విషయాల మీద పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. దయచేసి ఇంట్లో ఏదైనా పొరపాట్లు ఉన్నట్లయితే పెద్దలు నాకు తెలియపరిచి సరిదిద్దవలసిందిగా కోరుతున్నాను. మొదటిగా మార్క్స్ వార్తలోనే మనము కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 42 నుంచి చదువుకుందాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 42 నుంచి చదువుకుందాం. యేసు వారిని తన ఎద్దకు పిలిచి వారితో ఇట్లనెను, అన్యజనులలో అధికారులని వెంబడించిన వారు వారి మీద ప్రభుత్వం చేయదు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయదు అని మీకు తెలియదు. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడైనా గొప్పవాడే ఉండకూడని ఎడల వాడు మీకు పరిచారం చేయవాడే ఉండవలను. మీలో ఎవడైనాను ప్రముఖుడే ఉండకూడని ఎడల వాడు అందరికీ దాసుడే ఉండవలను. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చినని. క్రీస్తు ప్రభు వారు తన యొక్క ఉద్దేశాన్ని తన యొక్క 12 మంది శిష్యులకు తెలియపరిచేటువంటి సందర్భం. ఇక్కడ ఆ సందర్భాన్ని మనం చూస్తే 35 నుంచి మనం చదివితే ఆ సందర్భం మనకు అర్థమవుతుంది.
జబదయ కుమారులైన యాకోబును యోహానును ఆయన ఎదుగు వచ్చి, బోధకుడా, మేము అడుగులదెల్లా నీవు మాకు దయచేయగలుగుతున్నామని చెప్పగా, ఆయన నేను మీకేమి చేయగలుగుతున్నారని వారిని అడిగారు. వారు నీ మహిమ యందు నీ కుడి వైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుంటున్నట్లు మాకు దయచేయమని చెప్పిరి. ఏం కోరుకుంటున్నారండి? క్రీస్తు ప్రభు యొక్క ఆ యొక్క మహిమలో ఒక ఆయనేమో కుడివైపు, ఒక ఆయనేమో ఎడమవైపు. క్రీస్తు యొక్క శిష్యులు ఎంతమంది? 12 మంది శిష్యులు. ఎన్ని సంవత్సరాలు వారితో ఆయన ప్రయాణం చేశాడు? దగ్గర దాదాపు 3.5 సంవత్సరాలు 12 మంది ఆయనతో ప్రయాణం చేశారు. అయితే ఒకలేమో లెఫ్ట్ సైడ్, ఇంకొకలేమో రైట్ సైడ్ ఉంటుంది. మిగిలిన వాళ్ళు ఎక్కడ కూర్చోవాలి? ఎక్కడైనా కూర్చోండి, నాకు అవసరం లేదు. వీళ్ళిద్దరు మాత్రం ఎక్కడ ఉండాలా? కుడివైపునేమో ఒకళ్ళు, ఎడమ వైపునేమో ఒకళ్ళు. అయితే అన్ని సంవత్సరాలు క్రీస్తు ప్రభు వారి యొక్క 3 సంవత్సరాలు ఆయన యొక్క బోధలు, ఆయన యొక్క క్రియలు, ఆయన యొక్క అద్భుత కార్యాలు చూసినటువంటి శిష్యులు ఎలా పొరపడుతున్నారండి? ఆయన మహిమలో కూర్చోవడం అంటే ఏమనుకున్నారు వాళ్ళు? మిగిలిన 10 మంది పోతే పోయింది, నేను నా సహోదరుడు మాత్రం, మేమిద్దరం మాత్రం క్రీస్తు ప్రభు వారి పక్కనే ఉండాలా? అది మంచి ఆలోచన అంటారా? క్రీస్తు ప్రభు వారి కుడి పక్క ఎడమ పక్క ఉండడం మంచి ఆలోచనే. కాకపోతే మూడో వ్యక్తికి చూశారు కదా, ఆ 10 మంది వేరుగా ఉండడం, వాళ్ళ గురించి కూడా ఆలోచించుంటే దాన్ని మంచిగా మనం తీసుకోవడం. అయితే వాళ్ళిద్దరి కోసమే, వాళ్ళిద్దరు మాత్రమే బాగుండాలి, వాళ్ళిద్దరు మాత్రమే క్రీస్తు ప్రభు వారి పక్కనే ఉండాలనేటువంటి ఆలోచన కొంచెం అభ్యంతరకరమైనటువంటి ఆలోచన. అది క్రీస్తు ప్రభు వారికి అభ్యంతరంగా అనిపించింది. అందుకని ఆయన ఏం చెప్పాడంటే, వాళ్ళ మనసులు ఎరిగి ఎవరైనా అధికారం కలిగి ఉండాలంటే, ఎవరైనా అందరినీ పరిపాలించాలనుకుంటే వాళ్ళు ఎలా ఉండాలని చెప్పాడైనా? పరిచర్య చేసేవాళ్ళుగా. అయితే వాళ్ళు ఏమో అడిగారు, మమ్మల్ని అధికారి చేయని అడిగారా? వాళ్ళు ఏం అడగలేదే. కుడి వైపున ఒకరిని ఎడమవైపు ఒకరిని మాత్రం కూర్చొని ఇవ్వు అని అడిగారే. దాంట్లో మేము అధికారంగా పరిపాలించాలి, మేము అందరూ మా కిందే ఉండాలి అని ఏం అడగలేదే. వారి యొక్క అంతరార్థం అదే. కాబట్టి అందరి యొక్క హృదయాలు విన్నటువంటి ప్రభు వారు వాళ్ళ మనసులో ఉండేదాన్ని తొలగించేశారు. ఏం చెప్పాడు చూడండి, 45వ వచనం. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు కానీ, ఫస్ట్ మాట ఆయన ఏం చెప్పాడు? నేను మనిషి కుమారుడు అంటే ఎవరి గురించి? ఆయన గురించే చెప్పుకున్నాడు. నేను పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ. ఇప్పుడు క్రీస్తు ప్రభు వారు కూర్చో ఉంటారు, ఆయన పక్కనే 2 సహోదరులు కూర్చో ఉంటారు. మిగిలిన వాళ్ళకి ఏం చేయాలని వాళ్ళ ఆలోచన? సర్వీస్ చేయాలి, వీళ్ళేం ప్రశాంతంగా కూర్చోవాలి. ఇది ప్రతి మనిషికి ఉండేటువంటి ఆలోచన. ఈ లోకంలో తల్లి గర్భంలో జన్మించిన ప్రతి ఒక్కరికి పుట్టుక నుంచి లేదా వాళ్ళు ఊహ తెలిసినప్పటి నుంచి చనిపోయేంత వరకు ప్రతి మనిషికి ఉండేటువంటి ఆలోచనే. మన పైకి మంచిగా ఏం సాధువులా కనిపించినప్పటికీ అంతరంగంగా ఎవరైనా మనకు సేవ చేసేవాళ్ళు ఉంటే బాగుండు అనుకుంటాం లేదండి. అయితే క్రీస్తు ప్రభు చెప్తున్నాడు, నేను సేవ చేయించుకోవడానికి రాలేదు. నేను సీట్లో కూర్చోన్నాను కదా, అధికారం నేను సీట్లో కూర్చోన్నా, నేను రాజుని కూర్చోన్నా, నేను పరిచారం చేయించుకోవడానికి రావట్లేదు. మీరేమైనా పొరబడుతున్నారేమో, మీరేమైనా పొరబడి నా పక్కన కూర్చొని 10 మంది దగ్గర సర్వీస్ చేయించుకోవాలని ఆశ కలిగి ఉన్నారేమో. నో, నేను మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు. ఏం చేయడానికి వచ్చాడంట? దాన్ని పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు. అనేకులకు మరొకసారి చదవండి. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారం చేయుటకును. దేనికి వచ్చాడంట ఆయన? పరిచారం చేయుటకును. మీరు పొరపడుతున్నారేమో, లేఖనం అలా చెప్పట్లేదు. మనిషి కుమారుడు పరిచారం చేయించుకోవడానికి రాలేదు, ఆయన పరిచారం చేయడానికి వచ్చాడు. చేయుటకును అనేకులకు ఎలాగ పరిచారం చేయాలో చెప్తున్నాడు. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చును. ఎంతగా పరిచారం చేయాలనుకున్నాడు ఆయన? తన్ను తాను కోల్పోయేంతగా పరిచారం చేయడానికి వచ్చాడు. ఊరికే సాధారణమైన పరిచారం కాదండి, ఊరికే చర్చి బిల్డింగ్ చెప్పడం కాదండి, ఊరికే వంట పాత్రలు కడగడానికి అంత తగ్గింపు కాదండి. ఎలాంటి
తన ప్రాణాన్ని సైతము తన యొక్క చివరి రక్తం పొట్టు వరకు తన యొక్క సర్వాన్ని త్యాగం చేసేంతగా ప్రచారం చేయడానికి ఆయన రావడం జరిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు యొక్క ఆలోచన, ప్రభు యొక్క మనస్సు, ఆయన యొక్క విధి విధానం ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి లేఖనాలు పొరపడి క్రీస్తు ప్రభు వారి పక్కన కూర్చొని అందరి సర్వీస్ చేసుకోవడానికి మనకు కాదు. కాబట్టి లేఖనాల గురించి మీరు ఏమైనా పొరపడుతున్నారేమో అని ఆయన ఒక హింట్ ఇచ్చాడు తన యొక్క శిష్యులకు. 10 మందిని వేరుగా చేస్తున్నారే, ఈ 10 మంది మీకు లేదా లోకంలో అనేక మంది మీకు సర్వీస్ చేయడానికి కాదు, క్రీస్తు ప్రభు వారే సర్వీస్ చేయడానికి వచ్చాడు. అంటే మీరు నాకు శిష్యులు, మీరు ఎలా ఉండాలి? ఆయన కన్నా ఎక్కువగా పరిచారం చేయాల్సినటువంటి అవకాశం ఉంది. కాబట్టి క్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు అపార్థం చేసుకున్నటువంటి మాటలను ఆయన సరిదిద్ది నిజమేంటో, యథార్థత ఏంటో ఆయన చూపించగలిగింది. ఇంకా మరొక వచనాన్ని మనం చూద్దాం. 10వ అధ్యాయము, దీంట్లో మార్చి వార్త 10వ అధ్యాయము 35. అది కాదండి, 9వ అధ్యాయము 35వ వచనం. ఈ విధంగా చెప్పడం జరిగింది. వారు ఊరుకుని అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి, ఎవడైనా మంత్రువాడి ఉండకూడదు ఎడలా వాడందరిలో కడపడి వాడు అందరికీ పరిచారకుడై ఉండవాలని చెప్పి. కాబట్టి ఎవరైనా సరే మొదటివారిగా ఉండాలి అంటే, ఎవరైనా సరే పరిపాలించేటువంటి ఆలోచన కలిగి ఉండాలి అంటే, అందరిలో గుర్తింపు పొంది ఉండాలి అంటే వాళ్ళు ఏం చేయాలంటారంటే, వాళ్ళు మొదట పరిచారం చేయాల్సిందే. క్రీస్తు ప్రభు వారి యొక్క విధానము, సాధారణంగా మనుషులు ఆలోచించేటువంటి విధానము రెండుకి భిన్నమైనది. కాబట్టి ఎవరైనా సరే, ఇప్పుడు మన సంఘంలోనే ఎవరైనా సరే ఒక ప్రీచర్ కొత్తగా బయట నుంచి వచ్చారంటే, ఆయన ఇన్షర్ట్ చేసుకొని నీట్ గా టై కట్టుకొని సూట్ వేసుకొని వాకింగ్ చెప్తే బాగా అంగీకరిస్తారా? అప్పుడు దాకా అక్కడ పనులు చేసి వచ్చి చర్చి బిల్డింగ్ అంతా క్లీన్ చేసి అక్కడ పాత్రలు వండి అంతా చేసి అలాంటి వాళ్ళు వాకింగ్ చెప్తే చెమటలు రాసుకుంటూ వస్తే వాకింగ్ చెప్పాను కదా. మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది? మంచిగా డిగ్నిఫైడ్ గా మంచిగా ఉండే వాళ్ళని టై కట్టుకొని బాగా సూట్ వేసుకొని చూడడానికి మంచి అపీరియన్స్ ఉండే వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే వీళ్ళని బాగా ఉన్నతంగా ఉండొచ్చు. బాగా చెమటలు రాసుకుంటూ ఏదో వచ్చాము అని అవకాశం ఇచ్చినప్పుడు ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళ మాట వినడానికి కొంతవరకు మనం ఇష్టపడము. అది యథార్థంగా చెప్పుకోవాల్సింది. ప్రతి మనిషి యొక్క మానసికమైనటువంటి స్థితి అలాగే ఉంటుంది. అయితే క్రీస్తునందు ఉన్నటువంటి వారికి క్రీస్తు ప్రభు చెప్పేటువంటి మాట ఏంటంటే, నువ్వు అందరికీ నీ యొక్క అపీరియన్స్ బాగుండాలి, అందరూ నీకు నచ్చాలి అంటే, నీ యొక్క వాక్శక్తి కానీ నేను అందరూ గౌరవించాలి అంటే, నువ్వు అందరికీ అధికారిగా ఉండాలి అంటే నువ్వేం చేయాలంటాడు? ఫస్ట్ నువ్వు పరిచయం చెయ్యి. మొదటిగా నువ్వు పరిచారకుడిగా ఉండు. ఆ విధంగా నీకు గొప్పతనం వస్తే అది గొప్పతనం. అప్పుడు నువ్వు అందరినీ మెయింటైన్ చేసేటువంటి అవకాశము వస్తుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా కనిపిస్తారండి నాకు? ఏ స్థానిక సంఘంలోనైనా ఎవరైనా కనిపిస్తారా? పరిచయం చేస్తూ వాక్య బోధ చేసే ప్రీచర్స్ కానీ ఎవరైనా కనిపిస్తారా? కనిపిస్తారు, కొంతమంది ఉంటారు. నేను చూశాను, చిన్నతనం నుంచే నేను స్థానిక సంఘంలో నేను చూశాను. కింద నుంచి ఒకనొక పరిస్థితుల్లో మన ప్రీచ్ చేసే సోదరుడు విజయ్ కుమార్ గారు, ఆయన చిన్నతనంలో సైకిల్లో ముందు వెళ్తూ ఉంటే
ఆయన ముందు కూర్చోబెట్టుకొని వాక్కు పరిచయకి మమ్మల్ని అందరూ తీసుకెళ్ళేవాడు. నన్ను గురించి ఇంకా చిన్నపిల్లలందరినీ ప్రశాంత్ ఇలాగా చాలా మందిని ఆయన ముందు కూర్చోబెట్టుకుని తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళినప్పుడు చాలా చాలా కుగ్రామం తిరుగుపురాలు కానీ ఇంకా చిన్న చిన్న గ్రామాలు, అలాంటి గ్రామాలు వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళినప్పుడు కానీ ఆయన వాళ్ళ ఇంట్లో కొన్ని పనులు చేసేవాడు. ఆ మంచం మార్చడం, ఆ ఇంట్లో నుంచి వచ్చి అది అవసరం లేదు నిజానికి. ముసలాళ్ళు ఉంటే మీరు తేలే కదా, ఇంట్లో నుంచి మంచం లోపలికి తెచ్చేసేవాడు. ఇలాగా ప్రీచ్ చేసే వాళ్ళు ఊరికే వెళ్ళి వాకింగ్ చెప్పడం కాదు, ఊరికే వెళ్ళి వాళ్ళతో వాక్యాన్ని పంచుకోవడం కాదు, అని మా యొక్క అనుభూతి అనమాట. సో ఊరికే చాలా మందిని పాస్టర్ లోతరన్స్ వాళ్ళంతా చూసాం కదా. చూసినప్పుడు ఎలా ఉంటుంది, వాళ్ళ బ్యాగ్ ఒకళ్ళు మోస్తా ఉంటారు, వాళ్ళ వాటర్ బాటిల్ ఒకళ్ళు మోస్తా ఉంటారు, అలా తీసుకొచ్చి కూర్చునేవాళ్ళు. సడన్ గా విద్యానగర స్థానిక సంఘంలో చిన్నప్పుడు వచ్చిన తర్వాత ఈయన పాస్టర్ గారు కదా, ప్రీచర్ కదా, ఈయన అలా పనులు చేస్తానంటే మాకు ఆశ్చర్యం అనిపించేది. ఎలా ఉంటది అంటే నిజానికి ఓహో తర్వాత కొంచెం వాకింగ్ తెలిసిన తర్వాత మాకు అర్థమైంది, ఓ ఇలా చేయాలేమో, నిజంగా ఇలాగే చేయాలేమో. కాబట్టి మాదిరి ఎక్కడో లేదండి. మాదిరి ఎక్కడ ఉండదంటే స్థానిక సంఘంలో మేము పిల్లలప్పుడు మాకు నేర్పించిన మీరే, మిమ్మల్ని చూసే మేము పెరిగాం, మీ యొక్క నడవడికే మాకు మాదిరి. కాబట్టి ప్రతి విషయాన్ని మేము పరిశీలిస్తూనే ఉన్నాం, మేము మర్చిపోలేదు. నాకు ఇప్పుడు 30 సంవత్సరాలు, 10 సంవత్సరాల్లో సంతోష్ మాత ఎలా ఉన్నాడు, కృష్ణకులు మాత ఎలా ఉన్నాడు, సుబ్బారామ ఎలా ఉన్నాడు, దేవమ్మ ఎలా ఉన్నాడు, ఇవన్నీ మేము మర్చిపోలేదు. ఉదాహరణకు ఆటోమేటిక్ గా మా హృదయంలో అంతర్గతంగా ఉన్నాయి, అవి ఆటోమేటిక్ బయటకు వస్తూ ఉంటాయి. ఆ జీవిత విధానము మాకు మాదిరి ఉంది. కాబట్టి క్రీస్తునందు ఉన్నటువంటి వారికి క్రీస్తు ప్రభువు చెప్పేది ఏంటంటే లేఖనాలను అపార్థం చేసుకోవద్దు. లేఖనాలు ఏం చెప్తున్నాయంటే నువ్వు గొప్పవాడిగా ఉండాలంటే, నువ్వు అందరిలో ఘనంగా ఉండాలంటే, నిన్ను అందరూ గుర్తించాలి అంటే నువ్వు పరిచయం చేయి, నువ్వు పరిచయకుడిగా ఉండు. కాబట్టి సూత్రం అదే, నేను గొప్పవాడిగా ఉండాలి, సంఘంలో అందరూ నన్ను గుర్తించాలి, సంఘంలో నేను బాగా మాట్లాడాలి, నాకు అవకాశాలు ఇవ్వాలి, అందరూ నన్ను ప్రేమించాలి అనేటువంటి ఆలోచన ఎవరికైనా ఉంటే వాళ్ళు చేయవలసింది ఏంటంటే వాళ్ళు పరిచయం చేయాలి. ఆ సూత్రాన్ని మిస్ అవ్వకుండా మనం పాటిస్తే, దాన్ని మనం అపార్థం చేసుకోకుండా ఉంటే రైట్ వే ఏంటంటే నువ్వు పరిచయం చేస్తే ఆటోమేటిక్ గా నువ్వు దేవుడే నిన్ను హెచ్చించేటువంటి అవకాశం ఉంది. క్రీస్తు ప్రభు యొక్క సమయంలో ఈ మాట చాలా విలువైంది, పరిచయం చేయడం అనేది చాలా విలువైంది. కాబట్టి మన జీవితాల్లో ఉన్నతమైనటువంటి స్థాయి కావాలి అంటే, అందరూ మనల్ని గుర్తించాలి అంటే, క్రీస్తు ప్రభువు లేదా దేవుడే మనల్ని అంగీకరించాలి అంటే మనం పరిచారకులుగా ఉండవలసిన వారిని మరొక వాక్యాన్ని మనం చదివి ముందుకెళ్దాం. మరొక విషయంలోకి మనం వెళ్ళాము. కాబట్టి క్రీస్తు ప్రభువు యొక్క మాటలు తన శిష్యులకు తెలియపరిచేదంటే మీరు లేఖనములను పొరపడకండి, లేఖనముల యొక్క దాని శక్తిని, దేవుని శక్తిని కూర్చి పొరపడకండి అని తెలియపరుస్తూ ఆయన రైట్ వేలో వాళ్ళకి తెలియపరిచాడు. అయితే ఈ తత్వం, ఇలాంటి హెచ్చించుకునేటువంటి తత్వం, ఇలా తన శిష్యులు అడిగారు కదా, తన శిష్యులు మేము ఇరువురు ప్రభు యొక్క పక్కనే కూర్చోవాలి, మిగతా వాళ్ళంతా పరిచయం చేయాలి అనేటువంటి తత్వము ఎప్పుడు వస్తుందండి మనుషుల్లో? కొంచెం గర్వం, అదే అది ఎప్పుడు వస్తుంది, ఏ టైంలో వస్తుంది? ఇప్పుడు మన ఇంట్లో ఉండేవాళ్ళు అనుకోండి, మన కుటుంబంలో నేను ఒక మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో ఉన్నాను, నా తమ్ముడు ఎలా ఉండాలని నేను కోరుకుంటాను, తక్కువ ఉండాలనుకుంటానా, నేనైతే అలా అనుకుంటాను, తక్కువ ఉండాలనుకుంటుంది. నా స్థాయిలోనే అందరూ ఉండాలి, నా సర్కిల్లో నా కుటుంబ సభ్యులు నాలాగే కొంచెం హైగా ఉండాలని కోరుకుంటాను. నాకు తక్కువ ఉండాలని ఎవరి గురించి అనుకుంటానంటే బయట వాళ్ళ గురించి అనుకుంటాను. ఇప్పుడు నా రక్త సంబంధులు ఎవరైనా సరే నేను ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నా ఆ స్థాయిలోనే ఉండాలని నేను ఆలోచిస్తాను. అయితే బయట వాళ్ళతో ఎందుకు నాకు ఆలోచన లేదు, వాళ్ళు కూడా మాతో పాటు మంచి ఉద్యోగం ఉండాలి నేను ఎందుకు
ఎందుకనుకోనంటే నాలో వాళ్ళ పైన ప్రేమ లేదు. నా సహోదరుడు అంటే నాకు ఇష్టం, నా యొక్క రక్త సంబంధం అంటే నాకు ఇష్టం, నాకు ప్రాణం, నేను ప్రేమిస్తాను. బయట వాళ్ళు నేనేం చేయలేను, ప్రేమించలేను. కాబట్టి ప్రేమించలేనప్పుడు ఏమైపోద్ది అంటే వాళ్ళు తక్కువ, మనం ఎక్కువ. క్రీస్తు ప్రభువు సంఘము తక్కువ ఎక్కువ అనే స్థాయి అనే పదాలకే రావులేదు. అందుకే మీరు పొరపడద్దు. మీరు ఇలా అనుకుంటున్నారేమో, నా పక్కన కూర్చొని పరిపాలించాలనుకుంటున్నారేమో, నేనే పరిచయాలు కొన్ని, నేనే పరిచయం చేయడానికి వచ్చాను. కాబట్టి మన కుటుంబ సభ్యుల మధ్య అలాంటి అవకాశం లేనప్పుడు, ఆ ప్రేమ మన కుటుంబ సభ్యుల్లో ఉన్నప్పుడు సంఘంలో ప్రతి వారి పట్ల ఎందుకు మనం కలిగి ఉండట్లేదు, ఎందుకు ఆ యొక్క వైఖరిని మనం అవలంబించలేకపోతున్నాం? వాళ్ళందరి పట్ల మనము ప్రేమ లేకపోవడమే. కాబట్టి క్రీస్తు వారి యొక్క సంఘంలో అంటే ఒక కుటుంబమైనా చిన్న అన్ని కుటుంబాలు కలిపి ఒక కుటుంబం, అన్ని కలిపి మనందరం ఒక కుటుంబం, మనందరం ఒక కుటుంబం. అయితే ఆ యొక్క వైద్యుని మనకి ఎక్కడ అవలంబపడుతుంది, ఎక్కడ మనం కనబడుతుంది? మనందరం ఒకే కుటుంబం ఎక్కడ తెలుస్తుంది? సంఘమే. సంఘం అది ఎలా తెలుస్తుంది? దాన్ని అనుసరిస్తే ఎలా తెలుస్తుంది? కాబట్టి నిదానంగా ఒకసారి ఆలోచించి చూడండి. మన యొక్క సంఘంలో ప్రతి వారము సహవాస భోజనం చేసుకుంటాం. చేసినప్పుడు ఎలా కూర్చుంటారండి మనం? సహవాస భోజనం ఎలా కూర్చుంటారు మనం? మీ కుటుంబంలో ఎలా కూర్చొని భోజనం చేస్తారు? అందరూ టేబుల్ అయితే అందరూ కూర్చొని మాట్లాడుకుంటా హ్యాపీగా ఉంటుంది. అయితే సహవాస భోజనం మన అందరం ఒక కుటుంబం కదా, అది ఎలా భోజనం చేస్తున్నాం మనం? ఇక్కడ ఒక గ్రూప్ ఉండాలి, ఈ మూల ఒక గ్రూప్ ఉండాలి, ఆ చర్చి లోపలికి ఒక గ్రూప్ ఉండాలి, ఆ మూలకు ఒక గ్రూప్ ఉండాలి, ఈ మధ్యలో ఇంకో గ్రూప్ ఉంటుంది. ఏంటిది? మనందరం ఒక కుటుంబం అయితే ఇలాంటి గ్రూపులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎందుకు వచ్చాయి? కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం అర్థం చేసుకునే విధానం లేదు, మనం అనుసరించే విధానం లేదు, క్రీస్తు ప్రభువు చెప్పేటువంటి విధానం లేదు. మీకు తెలుసో లేదో, ఇక్కడ అందరికీ తెలుసుకున్నట్టు నేను అనుకుంటున్నా. ఈ రేకుల షెట్లో చిన్నప్పుడు మేము కూర్చునేటప్పుడు సాంబార్ రైస్ పెట్టి ఆ పక్క ఒకరు, మధ్యలో ఒకరు, ఇక్కడ 3 రోజులు ఒకేసారి కూర్చొని అందరూ ఒకేసారి భోజనం చేసేవాళ్ళండి. నా గుర్తుంది బాగా. అదేమో అంత పెద్ద ఏసీ పెట్టుకునే అంత రేంజ్ లేదు, కనీసం చికెన్ తెచ్చుకుని వండుకునేటువంటి స్తోమత లేదు. అయినప్పటికీ సాంబార్ రైస్ హ్యాపీగా తినేవాళ్ళు, చాలా సంతోషంగా తినేవాళ్ళు. ఆనందం అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆ ప్రేమ అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఒకసారి ఆలోచించండి. ఏ స్థాయిలో నుంచి ఏ స్థాయికి వెళ్ళిపోయాం? రోజు రోజు ప్రేమ విషయంలో అభివృద్ధి చెందాల్సిన మనము బిల్డింగ్ కట్టుకున్నాం కానీ, రేకులు మంచి షెడ్ వేసుకున్నాం కానీ, దాంట్లో ఉండేటువంటి ప్రేమ అందరిలో కనిపించట్లేదు. కాబట్టి ప్రేమ లేని చోట క్రీస్తు ప్రభువు కానీ, దేవుడు కానీ, సంఘం ఆ యొక్క పరిశుద్ధాత్మలు కానీ ఉండే అవకాశం లేదు. కేవలం మనుషులు మాత్రమే ఇలా కూడుకోగలుగుతున్నాం, మనుషులు మాత్రమే వాక్యాలు చెప్పుకోగలుగుతున్నాం. కాబట్టి మన యొక్క ఆలోచన విధానాన్ని క్రీస్తు ప్రభువు యొక్క లేఖనాలను మనము మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు, అపార్థం చేసుకోవద్దు. అదేం చెప్తున్నాడంటే, మీరు ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉంటే హెచ్చు తగ్గులు అనేవి ఉండవు. నేనే బోధించాలి, నేనే ఇది చేయాలి, నేనే అది చేయాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడు పోతుంది అంటే ప్రేమ కలిగి ఉన్నప్పుడు. ఒకప్పుడు నువ్వు ఈ కార్యక్రమం చేయి ప్రోత్సహించేటువంటి వాళ్ళు ఇప్పుడు నేనే ఇది చేస్తాను, నేనే అది చేస్తాను, నేనే దానికి అర్హుడిని, నేనే దాన్ని చేయగలను, నేనే దానికి సమర్థుడు అనేటువంటి వైఖరిలోనికి మానవుడు రావడం జరిగింది. కాబట్టి ప్రియ సంఘమా, ఆలోచించండి. ముందు మన యొక్క స్థాయి సంఘం ఎలా ఉంది, మనం ఎలా ఉన్నాము, మన ప్రేమ ఎలా ఉంది ఒకరి పట్ల ఒకరు. కాబట్టి అలాంటి ఆలోచన కలిగి క్రీస్తు ప్రభువు చెప్పిన దాన్ని మనం అనుసరించడానికి ప్రయత్నించారు. ఒక లేఖనాలు చదువుకుని ముందుకెళ్దాం. ప్రేమ గురించి చెప్పేటువంటి ఒక మాట నేను చదవకుండా నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను. ఎప్పుడు చదివేటువంటి మాట ఎక్కడో నన్ను ప్రేమ గురించి పత్రికల్లో దగ్గర కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. ఆ యొక్క అధ్యాయం అంతా కూడా ప్రేమ గురించి, ప్రేమ ఎలాంటిదో, ప్రేమ యొక్క తత్వం ఏంటో, ప్రేమ యొక్క విశిష్టత ఏంటో కరెక్ట్ గా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి
దాంట్లో ఒక మాట ఏంటంటే 13వ అధ్యాయం 8వ వచనం, ప్రేమ శాశ్వత కాలమును. కాబట్టి ప్రేమ అనేది శాశ్వత కాలం ఉంటుంది. కాబట్టి హెచ్చుతగ్గులు అనేటువంటివి అవి శాశ్వతం కాదు. నేనే గొప్ప అనేటువంటి తత్వం ఈరోజు నేను అధికారిగా ఉన్నా, నా వయసు అయిపోయింది, నా శక్తి విడిపోయింది, నేను డౌన్ అయిపోతా, మరొకరు అభివృద్ధి చెందుతారు. అదే ప్రేమ ఏం లేదండి, అంతం అనేది అది శాశ్వతం ఉంటుంది. కాబట్టి ప్రేమ అనేది శాశ్వతమైంది, అది ఎప్పటికీ లైఫ్ కాదు, అది తగ్గిపోదు. కాబట్టి అలాంటి శాశ్వతమైనటువంటి అదే ప్రేమ, దేవుని యొక్క ప్రేమ, ఆ యొక్క ప్రేమను మనం అనుసరించడానికి ప్రయత్నించేద్దాం. లేఖనాలు మనము అపార్థం చేసుకోవద్దు. మరొక మాటలోకి మరొక అంశంలోకి మనం వెళ్దాం. మార్క్స్ వార్త 11వ అధ్యాయం. మార్క్స్ వార్త 11వ అధ్యాయము 15 నుంచి 20 వచనాలు చదువుకుందాం. మార్క్స్ వార్త 11వ అధ్యాయము 15. వారు యెరూషలేముకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయవారిని వెళ్ళగొట్టను ఆరంభించి రోకలు మార్చి వారి బల్లలను గువ్వలము వారి పీటలను పడద్రోసి దేవాలయం గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తేనీయకున్నట్టు మరియు ఆయన బోధించు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గొప్పగా చేస్తున్నారని. ఇక్కడ నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దాన్ని దొంగల గొప్పగా చేస్తారు. ఇక్కడ యెరూషలేము దేవాలయంలో క్రీస్తు ప్రభువు నిలబడుకొని అక్కడ ఆ దేవాలయంలో ఉన్నటువంటి శాస్త్రులు పరిశీలి గురించి మళ్ళీ మాట్లాడుతున్నారు. అక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, వాళ్ళు క్రయ విక్రయములు చేస్తున్నారు, లాభ నష్టాల గురించినటువంటి ఒక వ్యాపారాన్ని అక్కడ జరిగిస్తున్నారు. పరిశుద్ధ దేవాలయంలో వాళ్ళు చేసేటువంటి పని ఏం చేస్తున్నారంట? క్రయ విక్రయములు చేయవారిని వెళ్ళగొట్టను ఆరంభించి రోగాలు మార్చి వారి బలలను గువ్వలను వారి పేడను పడదోసి. అప్పుడు క్రీస్తు వారి యొక్క ఆవేదన ఆక్రోషం అని కూడా చూడగలము. ఆ దేవాలయంలో శాస్త్రులు పరిశీలు అక్కడ ఉన్నటువంటి వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఆ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉంటే వాళ్ళతో ఏం మాట్లాడుతున్నారంటే, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును. అన్యజనులకు యెరూషలేము దేవాలయము ప్రార్థనా మందిరం అనబడుతుంది. అయితే అక్కడ శాస్త్రుల పరిశీలన ఉండేది, దాంట్లోకి రావడానికి దాని వైపు చూడడానికి అన్యజనులకు అవకాశం లేదు కదా. అయితే ఎందుకు ఈ మాట ప్రభువారు చెప్తున్నారు? అది చేసే పని ఏంటంటే వాళ్ళు వ్యాపారం చేస్తూ అన్యాయమైనటువంటి కార్యక్రమం, లాభనష్టాలు రావాలంటే వ్యాపారంలో ఏం చేయాలి? నీతిగా వ్యాపారం చేస్తే సక్సెస్ అవుతుందా? అన్యాయంగా వ్యాపారం చేస్తే సక్సెస్ అవుతుందా? అన్యాయంగా వ్యాపారం చేస్తే సక్సెస్ అవుతుంది. అయితే ఎవరైనా సరే బయట వాళ్ళు ఆ యొక్క అన్యాయాన్ని చూసి ఎవరైనా ఆ యొక్క వీళ్ళు ఆరాధించే దేవుని గౌరవిస్తారా? ఆ యొక్క పరిశుద్ధ మందిరాన్ని గౌరవిస్తారండి? వీళ్ళు అన్యాయం చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు, అక్రమాలు జరిగిస్తున్నారు. దాన్ని చూసి అన్యజనులు ఎవరైనా ఆ దేవాలయంలో ఉన్నటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి, ఆయన మహిమపరచడానికి ఇష్టపడతారు? ఎవరైనా ఇష్టపడరు. దేని బట్టి ఇష్టపడరు? వాళ్ళ యొక్క పేరు బట్టి వాళ్ళు ఇష్టపడరు. కాబట్టి ఒకనొక సందర్భంలో దేవుని యొక్క మహిమను బట్టి, దేవుడు చేసినటువంటి క్రియను బట్టి అనేక మంది అన్యజనులు దేవుని కూడా అంటారు, దేవుని మహిమపరచాలని మరొక వాక్యంలో ఉంది. కాబట్టి దేవుని యొక్క నీతి న్యాయాలు, దేవుని యొక్క తత్వాన్ని బట్టి అన్యజనులందరూ ఏం చేయాలా? కొనియాడాలా. వారి క్రియను బట్టి అన్యజనులకు ఆ మందిరం ఏమనబడుతుందంటే, వాళ్ళందరూ కూడా ఆ యొక్క మందిరంలో ఉన్నటువంటి దేవుని ఏం చేయాలంటే గణపరచాలనేది దేవుని యొక్క సంకల్పం. ఇదేమో మాదిరిగా ఉంచాడు, యెరూషలేము అనే దాన్ని మాదిరిగా ఉంచున్నాడు. దేనికి మాదిరి అంటే, వీళ్ళు మంచిగా నడుచుకునే దాన్ని బట్టి ప్రజలందరూ వాళ్ళని అనుసరించాలి. అన్యజనులైనా సరే వాళ్ళని అనుసరించి ఆ దేవుని యెహోవా దేవుని కొనియాడాలని, యెహోవా దేవుని అనుసరించాలనేటువంటిది
దేవుని యొక్క ప్రణాళిక. వీళ్ళు అన్యాయంగా నడుచుకుంటే ఎవరు వాళ్ళని అంగీకరిస్తారు? ఎవరు ఈ మందిరంలోకి వస్తారు? ఎవరు ఈ మందిరంలో ఆరాధింపబడుతున్నటువంటి దేవుణ్ణి వాళ్ళు గణపరుస్తారు? కాబట్టి దేని బట్టి ఆయన యొక్క నామం తృణీకరింపబడుతుంది అన్ని జనుల మధ్యలో? మీ యొక్క క్రియలు బట్టే కదా. కాబట్టి యెరూషలేములో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు చేసేటువంటి క్రియలు అన్యాయమైనటువంటి క్రియలు, మీ వ్యాపారం అంతా దుర్వ్యాపారము, మీరు అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. అయితే అన్ని జనులకి ఏమైంది? నా మందిరం సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనుకును అని రాయబడి ఉంది. అయితే లేఖనం ఎలా చెప్తుంటే, మీరేమో అలా ప్రవర్తిస్తుంటే అన్ని జనులు ఎప్పుడు మిమ్మల్ని అంగీకరిస్తారు? అన్ని జనులు ఎప్పుడు మీ దగ్గరకు వచ్చి దేవుని ప్రార్థిస్తారు, ఈ మందిరంలోకి వచ్చి ఎప్పుడు ప్రార్థిస్తారు? కాబట్టి వారి యొక్క క్రియలు ఏం చేస్తున్నాయి? అన్ని జనులు రానియకుండా చేస్తున్నాయి. అన్ని జనుల్ని ఈ దేవుడే మా దేవుడు అనుకునేలాగా వారి క్రియలు అడ్డుపడతా ఉన్నాయి. అయితే ఇప్పుడు క్రీస్తు ప్రభు సంఘంలో ఉన్నటువంటి మనం దాన్ని ఆలోచిద్దాం, మనకి అన్వయించుకోవడానికి మనం ప్రయత్నించేద్దాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. తీతుకు రాసిన అపోస్తలుడైన పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. పరపక్షమందుడు వాడు మనల్ని గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకును. మరొకసారి, పరపక్షమందుడు వాడు మనల్ని గురించి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకును. ఎవరు మాదిరిగా కనపరుచుకోవాలండి? ఎవరు మాదిరిగా కనపరుచుకోవాలి? సహోదరులు, వెనకుండే సహోదరులు చెప్పాలి. దయచేసి గమనించండి, పిల్లలతో ఆడద్దండి. పరపక్షమందుండే వారికి ఎవరు మాదిరి? ఏ విషయాల్లో మాదిరి? మనమే వారికి మాదిరి అయ్యాం. మనమే వారికి మాదిరి అయ్యాం. ఏ విషయాల్లో మాదిరి? ఆరాధించే మాట లేదు అసలు. సత్కార్యములు చేసే విషయంలో మనము పరపక్షంలో ఉండేటువంటి వారికి మాదిరి. మాదిరి ఎందుకు అసలు? మాదిరి ఎందుకండి? పోలు నడుచుకోవడానికి. ఇప్పుడు మా తండ్రి ఉన్నాడు, ఆయన సిగరెట్ తాగుతున్నాడు. నేనేం చేస్తాను? ఆయన అనుసరించినప్పుడు ఆయన మానేశాడు, నేను మానేశానని పక్కన పెట్టాడు. అప్పుడు నేను ఏం నేర్చుకున్నాను? దాంట్లో తాగకూడదని నేర్చుకున్నా. అది నాకేమైంది? మాదిరి అయింది. కాబట్టి అదేవిధంగా సంఘము బయట వారికి ఏమైంది? మాదిరి అయింది. ఏ విషయాల్లో మాదిరి అయిందంటే, సత్కార్యాల విషయంలో, మంచి కార్యాలు చేసే విషయంలో, నీతి కార్యాలు చేసే విషయంలో సంఘము మాదిరి అయింది. వ్యక్తిగతంగా మనమే పరిశీలించుకున్నాం. సంఘాన్ని గురించి వదిలేకుండా నేను నా ఇంటి పక్కన వాళ్ళకి మాదిరిగా ఉన్నానా సత్కార్యముల విషయంలో? మరి ఎవరైనా నిద్రపోతుంటే పక్కన వాళ్ళు లేపండి. మాదిరి, అది కూడా మాదిరి. నాకన్నా ముందుగా 5 సంవత్సరాల ముందు బాప్తిజం తీసుకున్న నా సహోదరే నిద్రపోతుంది. నేను నిన్నదాకా మనం బాప్తిజం తీసుకున్నా, నేను నిద్రపోయి తప్పేం కాదు. అది కూడా మాదిరి. కాబట్టి మన పక్కన ఉండే వాళ్ళకి వ్యక్తిగతంగా, సంఘం మొత్తం కాదండి, కలుపుకోవద్దు, అందరినీ కలుపుకోవద్దు. కాబట్టి వ్యక్తిగతంగా నాకు, నా కుటుంబం పక్కన ఉండేటువంటి వ్యక్తికి నేనేమన్నా మాదిరి ఉన్నానా? లేదా నా కుమారుడికి నేను మాదిరి ఉన్నానా? నా సహోదరులకి నేను మాదిరి ఉన్నానా? సత్కార్యాల విషయంలో కనీసం మన యొక్క జీవిత విధానం, మనం నిద్రలేచేదా కానీ, నిద్రపోయేది కానీ, మన యొక్క మాటలు కానీ, మన ప్రవర్తన కానీ, ఏ విషయంలోనైనా, ఉదయం నుంచి నిద్రపోయేదాకా ఏ విషయంలోనైనా మనం ఎవరికైనా మాదిరిగా ఉన్నామా?
ఏ విషయంలో నేను మాదిరి? నిద్ర లేచే విషయంలోనైనా మాదిరా? 10 గంటలు వేస్తారండి, 11 గంటలు వేస్తామండి. కనీసం తిండి తినే విషయంలో ఎవరైనా మాదిరిగా ఉన్నారా? పద్ధతిగా కూర్చొని మనం చూసి మన పిల్లలు నేర్చుకునేలాగా శరీర సంబంధంగా కొన్ని విషయాలు నేను చెప్తున్నా, కనీసం ఆలోచించండి. కాబట్టి మాదిరి ఏ విషయంలో మనం మాదిరి? ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకుంటాము, మనం వెనక ఒక తరం వస్తాము, ఆ తరాన్ని మనం ఏ మాదిరి విడిచిపోతున్నాం? తరతరాలు మన యొక్క ప్రవర్తన ద్వారా, మన యొక్క జీవిత విధానం ద్వారా పాడు చేసేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి, కానీ ఎవరికి మనం మాదిరి కనపరుస్తున్నాం? మా తాతలు ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకునే వాళ్ళు, ఆ తర్వాత ఇంకొక తరం వచ్చింది, వాళ్ళు కుటుంబ ప్రార్థన చేసుకునే వాళ్ళు, ఆ తర్వాత ఇంకొక తరం వచ్చింది, వాళ్ళు కుటుంబ ప్రార్థన చేసుకునేవాళ్ళు, ఆ తర్వాత ఇంకొక తరం వచ్చింది, వాళ్ళు కుటుంబ ప్రార్థన చేసుకునేవాళ్ళు. ఇలా చేసుకుంటూ వెళ్తూ ఉంటే దానికి ఫుల్ స్టాప్ ఉండదు. ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది? ఒక తరం ఆపేశారనుకో, ఒక తరం ఫుల్ స్టాప్ పెట్టారంటే ఆ తర్వాత వచ్చే తరానికి ఏమైపోతుంది? ఇది దాన్ని కొనసాగించే అవకాశమే లేదు. కాబట్టి కనీసం కొన్ని విషయాల్లోనైనా మాదిరి కనపరచడానికి ప్రయత్నించారు. క్రీస్తు వారి యొక్క లేదా దేవుడి యొక్క లేఖనాలను మనం అపార్థం చేసుకోకుండా వాటిని అనుసరిస్తాం. లేఖనం ఏం చెప్తుంది? లేఖనం మనం ఎలా ఉండమని చెప్తుంది, లేఖనం మనం ఎలా బ్రతకమని చెప్తుంది. అలా బ్రతకకుండా భిన్నంగా బ్రతికితే ఎంత నష్టమో ఆలోచించండి. మనకు నష్టము, మన తర్వాత వచ్చేటువంటి తరానికి నష్టము. కాబట్టి ఆ తరతరాలకు నష్టం కలిగించేటువంటి కార్యక్రమం ఈ లోకంలో మనం లేఖనాలు అనుసరించేటువంటి మనము జరిగిస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనసు పెట్టి లేఖనాలను ఆలోచించండి. లేఖనాలను అపార్థం చేసుకోవద్దు, లేఖనాలు మనము వ్యర్థంగా పడవద్దు. ఇక్కడ ఉంది కాబట్టి దాన్ని మనం అనుసరించా బద్దులమై ఉన్నాము. లేఖనం ఉంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని చేయవలసిన వారమై ఉన్నాము. క్రీస్తునానికి జన్మించకపోతే మనం చేయకపోయినా పర్లేదు, ఆ లెక్క వేరే. క్రీస్తునానికి వచ్చిన తర్వాత అది చాలా ప్రాబ్లమేటిక్, చాలా ప్రమాదంలో మనము ఉన్నాము. చాలా మంది నిన్న వాక్యం చెప్తుంటే క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష లేదు అని ప్రతి చావులను, ప్రతి కర్మంతరాలను ఉచ్చరిస్తూ ఉంటాం. కానీ క్రీస్తునందున్న వారికి చాలా ప్రమాదము, శిక్ష లేదు. నిజమే, మీరు ధన్యులే, మనం ధన్యులమే. అయితే చాలా ప్రమాదం పొంచి ఉంది. లోకంలో ఉండే వాళ్ళు పొరపాటు చేస్తే అదొక లెక్క. క్రీస్తునందు ఉండేటువంటి వాళ్ళు ఆ లేఖనాలను అపార్థం చేసుకుని వాటిని అనుసరించకపోతే, ఆ యొక్క లేఖనాలను మనం అనుసరించకపోతే ఎంత తీక్షణమైనటువంటి శిక్ష గురవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం ఆలోచించాల్సిన వారమైనా. కాబట్టి సక్రియ విషయంలో మనము పరపక్షం ఉండే వాళ్ళకి మనం మాదిరి ఉన్నాము. సంఘం ద్వారా వ్యక్తిగతంగా మనం మాదిరి ఉన్నాము. ప్రతి విషయంలో మనం ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. కాబట్టి మాదిరికరమైనటువంటి మన జీవితాలను ఆ క్రియలు జరిగించి మనము ప్రవర్తించడానికి ప్రయాసపడదాం. మరొక విషయాన్ని మనం ఆలోచిద్దాం. తర్వాత దేవుని శక్తిని గురించి ఎదుగువలను. ఇప్పటిదాకా మనము లేఖనాలను అపార్థం చేసుకుంటే, లేఖనాలను మనము విని వాటి ప్రకారం నడవకపోతే ఎలాంటి పరిస్థితులు మనకు వస్తాయో, ఏ విధమైనటువంటి ఆలోచన క్రీస్తు ప్రభువు తెలియపరిచారు. అయితే లోకం అయితే తన శిష్యులకి ఎలా ఆలోచించిందో మనం గమనించాము. వాటిలో మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని ముడిపెట్టుకొని మనం చూస్తున్నాము. ఆ తర్వాత మరొక విషయాన్ని గురించి మనం ఆలోచిద్దాం. మరొక మాట చూసి మరొక సంగతిని మనం ఆలోచిద్దాం. తీర్పు రాసిన పత్రిక, ఇదే పత్రికలో 3వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదివి మనం ముందు చెప్పడం. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యొక్క విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయడం మనసుంచాలి. ఈ సంగతులను గురించి దృఢంగా చెప్తున్నవారని కోరుచున్నాను. ఇది మంచివి, మనుషులకు ప్రయోజనమైనవి ఉన్నవి కానీ అవివేక చక్రములను
వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును వచ్చిన వివాదములను, నిష్ప్రయోజనము వ్యర్థమై ఉన్నవి కనుక వాటికి దూరంగా ఉండము. మత భేదములు కలిగించు మనుషునికి మొదట రెండు మార్లు బుద్ధి చెప్పిన తరువాత వారిని విసర్జించుము. అటు వాడు మార్గం తప్పి తనకు తానే శిక్ష విధించుకుని వాడే పాపం చేయుచున్నాడని నీవెరుగుదువు. కాబట్టి ఈ మాట నమ్మదగినది. కనుక దేవుని యందు విశ్వాసం ఇచ్చిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయటంలో మనసుంచున్నట్లు నీతి సంగతులను గురించి దృఢముగా చెప్పుచుండవాలని కోరుచున్నాను. ఇది మంచివి మనుషులకు ప్రయోజనకరమై ఉన్నవి కానీ. కాబట్టి మనుషులకు ప్రయోజనకరమైనవి అవి మనం గుర్తించవలసిన వారు. ఇవి నమ్మదగినటువంటి మాటలు. లేఖనాలు అనేవి క్రీస్తు వారు పరిశుద్ధాత్మలు చెప్పినటువంటి మాటలు అవి నమ్మదగినవి. ఇవి ఒక మాట చెప్పి ఇంకో మాట వెనక్కి తీసుకున్నట్టు కాదు. ఇవి ఒక దగ్గర ఓకే అని ఇంకో దగ్గర నో అని చెప్పేది కాదు. అది అవునంటే అవును, కాదంటే కాదు అనేటువంటి మాటలు ఇవి. కాబట్టి ఇలాంటి మాటలు మనం అపార్థం చేసుకోకూడదు. అయితే అపార్థం చేసుకోకుండా మనం ఏం చేయాలంటే దేవుని యందు విశ్వాసం ఇచ్చిన వారు అనగా క్రీస్తు వారి యొక్క సంఘం సత్క్రియలను శ్రద్ధగా చేయటందు మనసుంచినట్లు. కాబట్టి సత్క్రియలు చక్కగా చేయాలి అంటే మనసు పెట్టాలి. మనసు పెట్టి వాటిని చేయాల్సిన అవకాశం ఉంది. ఇప్పుడు ఏ విషయాలపై మనం మనసు పెట్టాలండి? ఎప్పుడు మనం మనసు పెట్టాం? మనసు పెట్టి ఎప్పుడు పనిచేస్తాం? నిజానికి ఇష్టపడుతుంది. ఇప్పుడు ఒక పని వాళ్ళకి నచ్చింది అనుకోండి. ఇప్పుడు 10 మంది సహోదరులు ఉన్నారు. వాళ్ళలో కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. నచ్చిన వాళ్ళు ఎలా చేస్తారు? దాన్ని మనసు పెట్టి చేస్తారు. నచ్చని వాళ్ళు ఏం చేస్తారు? ఏదో చేయాలి కాబట్టి అందరితో పాటు మనసులో వేరే ఉన్నా వాళ్ళతో పాటు వెనక గురుకుంటూ చేస్తూ ఉంటారు. అయితే అందరికీ నచ్చాలంటే అందరికీ నచ్చిన పని ఎలా ఉంటుంది? అది 100% సక్సెస్ అవుతుంది. అది ఎప్పుడు దాన్ని తేల్చుకోవాలి? ఇది అందరికి నచ్చుతుందా లేదా అని ముందుగానే ఆ ఐక్యత ప్రతి ఒక్కరిలో ఉంటే అప్పుడు అందరూ కలిసి చేసినప్పుడు అప్పుడు దాంట్లో పరిపూర్ణత అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడు. సత్క్రియను శ్రద్ధగా చేయటంలో మనసుంచినట్లు నీవి సంగతులను గురించి దృఢంగా చెప్పుచుండవాలని కోరుచున్నాను. ఇవి మంచివి మనుషులకు ప్రయోజనకరమై నిర్ణయనై ఉన్నవి కానీ అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గురించిన వివాదములను, నిష్ప్రయోజనమును వ్యర్థమై ఉన్నవి. కాబట్టి కొన్ని వ్యర్థమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి, కొన్ని ఏమో మంచి కార్యక్రమాలు ఉన్నాయి. క్రియారూపం పనిచేసేటువంటి తత్వం. అయితే మాటల్లో కొన్ని ఉన్నాయి. ఇవి ఏం చెప్పినాడండి? అవివేక తర్కములను. తర్కం అంటే ఏంటి? మాటలు. సత్క్రియలు అంటే ఏంటి? చేసేటువంటి పనులు. క్రియ వేరు, మాట్లాడే తత్వం వేరు. ఇది అవివేక తర్కాలు. కొన్ని అవివేక తర్కాల వలన మనుషుల్లో వివేకాలు వచ్చేస్తాయి. ఆ వివేకాలు రావడం వలన సత్కార్యాలు చేయడంలో మనసు అందరూ పెట్టలేదు. కాబట్టి అవివేక తర్కాలు కొన్ని ఉన్నాయి. ఆ తర్కాలను సంగమం చేయాలంటే దూరం చేసుకుని క్రియారూపం చేసేది మనుషులందరికీ ఏం ప్రయోజనకరమో, సంఘానికి ఏం ప్రయోజనకరమో, బయట సంఘానికి అవసరం వారికి ఏం ప్రయోజనకరమో వాటిని తగ్గించి, అవివేక తర్కాలు ఏంటంటే వంశావళుల గురించి మాట్లాడుకోవడం, క్రీస్తు వారు బోధించినటువంటి బోధ గురించి మాట్లాడుకోవడం, సిద్ధాంతానికి సంబంధించినవి కాకుండా మితిమీరినటువంటి జ్ఞానంతో మాట్లాడుకోవడం, వాటి వల్లే కదా సంఘంలో విభేదాలు వచ్చేసరి. ఇప్పుడు ఒకళ్ళేమో యేసుక్రీస్తు దేవుడు అంటారు, ఇంకొకరేమో దేవుడు కాదంటారు, ఇంకొకరేమో ప్రవక్తే అంటారు. ఈ విధంగా సంఘంలో అందరికీ అలాంటి ఆలోచనలు ఉన్నాయండి? అందరికి ఒకే ఆలోచన ఉందా? లేదే. కాబట్టి లేఖనాలు ఇలా అపార్థం చేసుకుంటే ఐక్యత ఎప్పుడు వస్తుంది? సత్కార్యం చేసే విషయంలో ఎప్పుడు ఇతరులకు మాదిరిగానే మనం ప్రవర్తిస్తాం. అందరూ కలిసి ఒక సత్క్రియ ఎప్పుడు చేయగలుగుతారు? మనసు పెట్టి ఎప్పుడు చేయగలుగుతారు? ఈ తర్కాలు లేనప్పుడే కదా. కాబట్టి అలాంటి తర్కాలను విడిచిపెట్టండి.
పనులు చేసినప్పుడు ఏం కావాలంటే మాటలు రావు. ఎవరైనా బాగా కష్టపడి పని చేస్తున్నాం అనుకోండి, ఆడ పోయి మాట్లాడుతాం ఎట్లా ఉండదండి. ఎవరైనా వంట చేస్తా ఉంటారు, వంట చేసినప్పుడు వాళ్ళు మాట్లాడడం ఒకసారి చెప్తారు, చెప్పడం కాక ఎంట్లో పని చేస్తామంటే ఈ కూర కాదు చేసేది, దీంట్లో కొంచెం ఉప్పు వేసుంటే బాగుండు, దీంట్లో మసాలా వేసుంటే బాగుంటుంది, వాళ్ళు ఏం మాట్లాడండి ఎలా ఉంటారు చెయ్యి కానీ వేసేటంటే ఆ గిన్నె తీసి పడతారు. కాబట్టి పనులు జరిగేటప్పుడు మాటలు పనికిరావు. మాటలు చెప్పేటువంటి కార్యక్రమం కాదు. సంఘంలో క్రియలు జరిగించాలి, సక్రియలు చేయాలి. ఆ సక్రియలు బయలుండే వారికి మాదిరికరంగా ఉండాలి. కాబట్టి ఇలా సంఘంలోను కుటుంబంలోను చేస్తే మన సమాజానికి సంఘానికి మేలైనటువంటి కార్యక్రమం జరుగుతుంది. మాటల వల్ల ఏం కాదు, 10 మంది 10 రకాలుగా మాట్లాడుతూ ఉంటారు, క్రియ జరిగించినప్పుడు అర్థమవుతుంది. కాబట్టి అలాంటి ఆలోచన హృదయాల్లో మనం కలుపుకుంటూ ఆలోచిస్తూ సంఘంలో లేఖనాల గురించి అపార్థం చేసుకోక లేఖనం ఏం చెప్తుందో దాన్ని చేయడానికి మనం ప్రయత్నించేద్దాం. ఆ తర్వాత మరొక విషయాన్ని మనం ఆలోచిద్దాం. దేవుని యొక్క శక్తిని గురించి మనం మాట్లాడుతున్నాం. తిమోతికి సమూయేలు రాసిన మొదటి పత్రిక 25వ అధ్యాయం 8వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుదాం. మొదటి సమూయేలు తీసిన వాళ్ళు చదవలసింది. మొదటి సమూయేలు 8వ అధ్యాయం 8 నుంచి 11. మొదటి సమూయేలు 25వ అధ్యాయము 8వ వచనం. ఈ యొక్క స్టోరీ అందరికి తెలిసిన స్టోరీ అయినప్పుడు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని దీంట్లో విషయాన్ని మనం తెలుసుకోవడానికి పరిశీలించడానికి ప్రయత్నించాలి. 8వ వచనం, నీ పనివారిని నీవు అడిగిన యెడల వారు అలాగూ చెప్పుడు. కాబట్టి నా పనివారికి దయచూపుము. శుభదినమున నీవు వచ్చింది కదా, నీకు ఇష్టం వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదును ఇమ్ము. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలుకు తెలియజేసి కూర్చుండగా, నాబాలు దావీదు ఎవడు, యెషయా కుమారుడు ఎవడు, తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. ఈ స్టోరీ ఎక్కడండి? ఈ సందర్భం ఎక్కడ సందర్భం ఇది? ఎక్కడ సందర్భం? ఈ సందర్భము దావీదు నాబాలు యొక్క సందర్భం. నాబాలు ఏమో ఒక ధనవంతుడు, ఆయనకు అనేకమైన గొర్రెలు సిరి సంపదలతో ఉన్నాడు. ఆ టైంలో దావీదు యొక్క పొజిషన్ ఏంటి? దావీదు సౌలు దగ్గర నుంచి పారిపోయి ఆయన్ని సౌలు ఎక్కడ చంపుతాడని తిరుగుతున్నటువంటి సందర్భం. ఆ సందర్భంలో నాబాలు ఏం చేస్తున్నాడు? ఆయన్ని నాబాలు దగ్గరికి వెళ్ళి, దావీదు సేవకులు మాకు కొంత ఆహారం కావాలి, ఎలా అడుగుతున్నారు చూడండి. ఎనిమిదో వచ్చింది, శుభదినం దగ్గర నుంచి చదువుతాం. శుభదినంగా మేము వచ్చింది కదా, నీకు ఇష్టం వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకును ఇమ్ము. ఏం మాట్లాడుతున్నారండి? దావీదు సేవకులు వచ్చి నాబాలు దగ్గరకు వచ్చి, నీ కుమారుడు దావీదు దగ్గర ఉండేటువంటి వాళ్ళు నీ సేవకులు అని సంబోధిస్తూ ఎంత వినయంగా వాళ్ళు అడుగుతున్నారు. మాకు ఇంత కొంత ఆహారం నాకు ఇవ్వండి, కొంత మాకు మీకు చాలా హెల్ప్ చేస్తున్నాడు దావీదు, కొంత ఆహారం నాకు ఇవ్వండి అని అడిగినప్పుడు నాబాలు యొక్క పరిస్థితి, ఆ యొక్క మనస్సు ఎలా ఉంది? అక్కడ దావీదు ఎవరు, అసలు ఎవరు
దావీదు. దావీదు ఎవరు? ఎవరు కూడా కాదు. ఏం మాట్లాడాడ? ఎవడు? దావీదు ఎవడు? ఇంకా యెషయా కుమారుడు ఎవడు? తన యజమానుల నుంచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. యజమానులు పారిపోయినాడు దావీదు. అయితే ఈ లోకంలో అనేక మంది యజమానుల దగ్గర పారిపోయి ఆహారం లేకుండా వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఇస్తానా? కాబట్టి ఈ మాట తీసుకుపోయి నీ యజమానులు చెప్పుకోబో, దావీదు ఎవడు అసలు యెషయా కుమారుడు ఎవడైనా అని వాడు వీడు అనేటువంటి మాట పలకడం జరిగింది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క స్థితిని, దేవుని యొక్క పరిస్థితిని, ఆయన స్టేటస్ అక్కడ ఎరగట్లేదు నాబాలు. అయితే తర్వాత అధ్యాయంలో ఏం జరిగిందంటే దేవుడు అతను ఏం చేశాడు? మొత్తాడు, మొత్తంగానే చనిపోయాడు. దావీదుని అవాయిడ్ చేస్తే నాబాలు ఎందుకు చేసుకోవాలి? దేవుడిని ఏమైనా దూషించాడు? దేవుడు ఎవరని ఆయన అన్నాడా? లేదే. దేవుని యొక్క పక్షంగా యుద్ధం జరిగించేవాడు దావీదు. ఆయనకి ఇష్టమైనటువంటి వాడు దావీదు. ఆయన బిడ్డగా ఆయన పక్షంగా రాజ్యాన్ని పరిపాలించడానికి కోరుకున్నవాడు దావీదు. అలాంటి దావీదుని వ్యంగ్యంగా మాట్లాడి, అతను తక్కువగా మాట్లాడి, అతన్ని అవాయిడ్ చేస్తే దేవుడు ఏం చేశాడు? ఉత్తరం జరిగింది. కాబట్టి దేవుని యొక్క తత్వాన్ని, దేవుని యొక్క స్థితి మన కళ కనపడలేదు కదా దేవుడు. ఆయన ఏముంది? అయితే నిజంగా నా కళ్ళ కనబడతా ఉన్నాడు అనుకోండి, దేవుడే ఒక సింహాసనం వేసుకుని రాజధానిలోనో ఎక్కడో విజయవాడలోనో ఎక్కడో ఒక బిల్డింగ్ కట్టి ఆ రాజ్యంలో సింహాసనం పైన దేవుడు కూర్చొని పరిపాలిస్తూ ఉంటాడు అనుకోండి, ప్రజలందరూ ఎలా ఉంటారండి? భయపడతారా? భయపడకుండా ఇప్పట్లాగే ఉంటారు. కాబట్టి అలాగే దావీదు యొక్క స్టేటస్ ని నాబాలు చూడలేదు. దావీదు యొక్క స్థితిని అప్పుడే పరిస్థితిని మాత్రమే గమనించాడు. కానీ అతని యొక్క సింహాసనాన్ని, అతను యుద్ధం చేసే విధానాన్ని ఆయన ఎప్పుడు చూడలేదు. ఆయన చూడకుండా ఏం చేస్తున్నాడు? వాడు. కాబట్టి దేవుడి యొక్క శక్తిని గ్రహించకపోతే, దేవుడు మనకు కనబడలేదు కదా, దేవుడు నన్ను చూడట్లేదు కదా, దేవుడి నా సింహాసనం వేసుకుని నన్ను పరిశీలించట్లేదు కదా అని అనుకుంటూ ఉంటాము. అయితే ఆ శక్తిని గ్రహించకపోతే, ఆయన ఉన్నాడని, ఆయన మనల్ని గ్రహిస్తున్నాడని తెలుసుకోకపోతే, ఆయన ఎక్కడో యెరూషలేములో ఉంటాడు, ఆయన ఎక్కడో పరలోకంలో ఉంటాడు, ఆయన ఎక్కడో యూదులు మాత్రమే కాపాడేటువంటి వాడు అని అనుకుంటే మన పరిస్థితి ఏమైపోతుందంటే నాబాలులాగా మన పరిస్థితి అయిపోయే అవకాశం ఉంది. కీర్తన రాసిన కీర్తన గ్రంథము 94వ అధ్యాయం మనం చూసినట్లయితే, కీర్తనలు 94 8వ వచనం. ఆలోచించి ఎప్పుడు అవుతారు బుద్ధిమంతులు? చాలండి. కాబట్టి దేవుని యొక్క లేఖనం ఏం చెప్తుందో మనకు అర్థం కావాలి. జనుల్లో పశుపాలులారా వీరిని ఆలోచించండి, బుద్ధిహీనులారా మీరు ఎప్పుడు బుద్ధిమంతులు అవుతారు. కాబట్టి ఇక్కడ ఒక ప్రశ్న మన హృదయాలు మనము వేసుకోవాల్సిన వారు. ఎప్పుడు మీరు జ్ఞానానికి మీరు ఎప్పుడు వస్తారు? అజ్ఞానులుగా బుద్ధిహీనులారా మీరు ఎప్పుడు బుద్ధిమంతులు అవుతారు? ఎప్పుడు బుద్ధిమంతులు అవ్వాలంటే నా తండ్రిని నిర్మించినటువంటి ఆయన, నా తండ్రినిచ్చినటువంటి ఆయన నన్ను చూడకుండా ఉంటారా అనేటువంటి జ్ఞానం మనలో ఉండాలి. ఆ జ్ఞానం లేనప్పుడు మనం ఏమైపోతాం? బుద్ధిహీనంగా మిగిలిపోతాం. చెవులను కలిగి చేసిన వాడు వినకుండా మనం ఏం మాట్లాడుకుంటున్నామో ఆ మాటలన్నీ చెవులు ఎవరైతే కలిగి చేశాడో ఆయన ఆ మాటలు వినకుండా ఉంటాడు. మన చెవులు ఈ లోకంలో అందరి చెవులు కలిగి చేసినటువంటి ఆయన మనం ఏం మాట్లాడుతున్నామో, ఏం చూస్తూ ఉన్నామో, మనం ఏం చేస్తూ ఉన్నామో ఆయన గమనించకుండా ఎలా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క శక్తిని మనం గ్రహించలేకపోతున్నాం. కాబట్టి ఎన్నిసార్లు మన నోట్లో నుంచి ఆయనకి ఇష్టం లేనటువంటి మాటలు వచ్చాయి, ఎన్నిసార్లు మన యొక్క ప్రవర్తన ఆయనకు నచ్చినటువంటి ప్రవర్తన కలిగి మనం జీవించాము. వీటన్నింటిని ఆలోచిస్తే
ఆయన నా కళ్ళు చేశాడు, ఆయన నన్ను చూడకుండా ఉంటాడా అనేటువంటి జ్ఞానం నాకు ముందుంటే ఆ క్రియ మనం జరిగిస్తామండి, జరిగించే జరిగించాలి. ఆ తత్వం మనలో ఉండాలి. బుద్ధిమంతులమా బుద్ధిహీనులమా, నేను మంచోడా చెడ్డోడా అంటే కర్తనేం చెప్తావు, నేను మంచోడు అని చెప్తావు. అది జ్ఞానం నాకుందా? ఈ యొక్క జ్ఞానం నాకు ఉండాలంటే చెవులు కలిగి చేశాడు కదా, ఆయన వింటూ ఉన్నాడు నీ మాటలు అనేది నీకు అర్థం కావట్లేదే. ఆయన కళ్ళు చేశాడు, ఆయన చూస్తూ ఉన్నాడు, కళ్ళు చేసి ఆయన చూస్తూ ఉన్నాడు, నీ క్రియలు గమనిస్తూ ఉన్నాడు, నీకు అర్థం కావట్లేదే. అయినా చేసుకునే ఉన్నావే, అయినా వాటిని అనుసరిస్తూనే ఉన్నావే, అయినా వారి యొక్క తత్వాన్ని, దేవుని యొక్క తత్వానికి అర్థం కాకుండానే ఉంది. బుద్ధిహీనులు బుద్ధిమంతుడు అయితే ఆయన చూస్తున్నాడని, ఆయన వింటున్నాడని గ్రహించవలసిన వారమైనాము. అప్పుడు దేవుని యొక్క శక్తి ఏంటంటే ఏ ప్రదేశంలోనున్నా, ఏ ప్రాంతంలోనున్నా అది ఆయన కళ్ళు గమనిస్తూ ఉంటుంది, ఆయన చెవులు వింటూనే ఉంటాయి. మరి వాక్యం చెప్తారు, వినలేకున్నట్లు ఆయన కాబట్టి ఆయన చేతులు పురచకాలేదు. ఆయన శక్తి ఏంటో మనకు అర్థం కావాలి. లేఖనాలు గురించినటువంటి ఆలోచన మాత్రమే మనకి కలుగుతుంది. మరి వాక్యం చదువుకొని మనం తీర్పు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 12వ వచనం. మనము భక్తిహీనతను, ఉపలోక సంబంధమైన దురాత్మను ఎదుర్కొంచి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడు రక్షకులైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూపుతూ లోకంలో 11వ వచనంలో ఏం చేసిందంటే, ఎలయనగా సమస్త మనుషులకు రక్షణాకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, దేవుని కృప ప్రత్యక్షమై. కాబట్టి దేవుడు కృప ద్వారా లేదా సమస్త మనుషులకు రక్షణాకరమైన దేవుని కృప ప్రత్యక్షమై ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. ఆయన శక్తిని తెలియకపోతే ఎంత ప్రమాదము, ఆయన దేవుని యొక్క మాటలు వినకపోతే ఎంత ప్రమాదకరమో మనం ఆలోచించవలసిన. ఎలాగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, మనుషులందరూ రక్షించడానికి ఒక కృప ప్రత్యక్షమై. కృప ఎలా ప్రత్యక్షమవుతుందండి? హఠాత్తుగా ప్రత్యక్షమైపోయి ఆయన ఏం చెప్తున్నాడు, ఏం బోధించడం లేదు. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడనైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత వరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతికిచుండవాలని మనకు బోధిస్తుంది. ఎవరు బోధిస్తున్నారండి? స్వయంగా ఎవరు బోధిస్తున్నారు? దేవుని యొక్క వాక్యం ప్రత్యక్షమై, కృప ప్రత్యక్షమైందంట. ప్రత్యక్షమై మనుషులందరూ కలిగించేటువంటి ఒక కృప, ప్రయోజనకరమైనటువంటి కృప, రక్షణ కలిగించేటువంటి ఒక కృప ప్రత్యక్షమై ఆయన బోధిస్తూ ఉంది. ఇక్కడ నిలబడుకుని ఎవరైనా ఒక అధికారి బోధిస్తే ఎలా ఉంటుంది? ఒక దేశానికి ఒక అధికారి, రాష్ట్రపతి బోధిస్తే ఎలా ఉంటుంది? మన రాష్ట్రపతి ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ అనే ఒక కార్యక్రమం రేడియోలో వస్తుంది. అది చాలా ఫేమస్ అయిపోయింది. దానికోసం అటువైపు ఢిల్లీ, మహారాష్ట్ర అటువైపు అందరూ దానికోసం చాలా ఆశతో ఎదురు చూస్తూ ఉంటారంట ఆ యొక్క ప్రసంగాల కోసం. అదే దేవుడే ప్రత్యక్షమై, దేవుడే తన యొక్క కృప ద్వారా ప్రత్యక్షమై, తన కృప ద్వారా ప్రత్యక్షమై బోధిస్తే ఆ మాట ఎలా ఉంటాయి మనకు అర్థమవుతుందా? మనం వాటిని వినగలుగుతున్నామా? ఎక్కువసేపు ఇంకొక 10 నిమిషాలు ఎక్కువైతే తలలో వచ్చేసినట్టు భరిస్తున్నాను. కొంచెం ఇంకొక 15 నిమిషాలు ఎక్కువ చెప్తే చూడేటువంటి పరిస్థితి మనకి. అయితే
అసలు ఆ మాట ఎలా ఉంది? దేవుడు ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది? మన సినిమాల్లోనూ అక్కడెక్కడ చూస్తూ ఉంటాం, సడన్ గా దేవుడు ప్రత్యక్షమై వరాలు ఇస్తూ ఉంటాడు. అయితే ఆ ఫీలింగ్ మనలో ఉంటా, నిజంగా ప్రత్యక్షమై దేవుడు మాట్లాడితే ఎలా ఉంటుంది, ప్రభు ప్రత్యక్షమై మాట్లాడితే ఎలా ఉంటుంది, ఆ అనుభూతి మనకు వస్తూ ఉంటారు. దేని ద్వారా కృప వచ్చింది మనకి? ఇలా మనం మాట్లాడుకుంటూ దేవుని వాక్యాన్ని మనం వినగలుగుతున్నామంటే ఏంటి కారణము? క్రీస్తు ప్రభువు యొక్క త్యాగము. క్రీస్తు ప్రభువు బలైపోవడం వల్ల ఇలా మనం మాట్లాడుకోగలుగుతున్నాము. ఆయన బలవకపోతే, ఆ త్యాగం జరగకపోతే మనం దేవుని వాక్యాన్ని ఇలా మాట్లాడుకుంటాము. కాబట్టి క్రీస్తు ప్రభువు యొక్క మరణంలో, క్రీస్తు ప్రభువు యొక్క మరణం ద్వారా కృప ప్రత్యక్షమైంది. అనంతమైనటువంటి మనకి ఈ విధంగా ప్రత్యక్షమై దేవుని యొక్క వాక్యాన్ని బోధించుకునేటువంటి పరిస్థితి. మీరు ఏం చేయమని చెప్తున్నాడు? మీరు స్పష్ట బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ బ్రతుకుతుండవని అది బోధిస్తుంది. ఇవన్నీ ఎక్కడ చెప్తారు మనకి? నీతితో బతకాలి, భక్తితో ఉండాలి. ఎక్కడ చెప్తారు ఈ మాటలన్నీ? సంఘంలో చెప్తారు. సంఘంలో సహోదరులు మనకు వివరిస్తూ ఉంటారు. అది ఏమంటున్నాడంటే కృప అంటున్నాడు. ఆ కృప ప్రత్యక్షమైంది. ఎక్కడ ప్రత్యక్షమైందంటే ఆ శిలువలో ప్రత్యక్షమైంది. ఆయన కారుకున్నటువంటి రక్తంలో, ఆ యొక్క రక్తం మడుగుల్లో ఆ యొక్క కృప ప్రత్యక్షమై మనుషులందరూ కోరేది ఏంటంటే మీరు ఈ లోకంలో భక్తిగా ఉండండి, ఈ లోకంలో స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో బ్రతకాలని అది బోధిస్తుంది. కాబట్టి దాన్ని విస్మరిస్తే అలాగా, దాన్ని వదిలేస్తే అలాగా, దాన్ని పెరచని పడితే అలాగా? కాబట్టి దేవుని శక్తి ఏమో అర్థమవుతుందా? దేవుని శక్తి మనం ఏం మాట్లాడుకుంటున్నామో ఇట్లుంది, మనం ఏం చేస్తున్నామో ఆ కళ్ళు గమనిస్తూ ఉంది, మనం ఏం ప్రవర్తిస్తున్నామో అదంతా చూస్తూ ఉంది. అయితే దానికి భిన్నంగా దేవుని యొక్క కృప ప్రత్యక్షమై మీరు ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండాలి అని కృప ప్రత్యక్షమై కారుతున్నటువంటి ఆ శిలువ రక్తంలో నుంచి ఇలా బోధిస్తూ ఉంది. కారుతున్నటువంటి ఆ రక్తంతో, చేర్చబడినటువంటి ఆ యొక్క శరీరంతో, అది దున్నబడినటువంటి ఆ రక్తం యొక్క మడుగుల్లో నుంచి నీకు అది బోధిస్తూ ఉంటే, అది నీకు ప్రత్యక్షం అవుతూ ఉంటే, ఆ మాటలు నువ్వు గ్రహిస్తూ ఉంటే, నువ్వు దానికి లోబడితే దానికి విలువ ఉంటుంది. ఆ శిలువ యాగానికి విలువ ఉంటుంది. నువ్వు లోబడకుండా, నువ్వు దానికి వ్యతిరేకంగా నడిస్తే, ఆ యొక్క మాటలు నువ్వు గ్రహించకుండా ఉంటే దానికి విలువ ఉండదు. అది శిలువ యొక్క మరణాన్ని నువ్వు దూరం చేసావంటే ఆ కృపను నువ్వు దూరం చేసినట్టే. కాబట్టి నువ్వు బాగుపడాలని మంచి విషయాలు ఇక్కడ చెప్తూ ఉంటే, నాకు వదిలేనది నేను చెడిపోతాను వెళ్ళిపోతే కృపను నిరాదరణ చేసావా, లేదా ఆ కృపను నువ్వు హత్తుకున్నావు? కాబట్టి కృప ప్రత్యక్షమైంది. శిలువ మరణంలో అది ప్రత్యక్షమై నీకు బోధిస్తూ ఉంది. నీతిగా ఉండాలని, భక్తిగా ఉండాలని, దేవుని సమాధిగా బ్రతకాలని బోధిస్తూ ఉంటే దాన్ని అంగీకరించిపోతే ఎలాగా? కాబట్టి దేవుని శక్తిని గ్రహించాలి. ఆయన ప్రతి క్షణం మనం చూస్తున్నాడని, దేవుని యొక్క తలంపులు ఏంటో, దేవుని యొక్క మనసు ఏంటో వాక్యం ద్వారా ఆయన ఏం వివరించాడు, ఎలా బ్రతకమని ఆయన కోరాడు, లేఖనాలు తెలియపరుస్తూ ఉంటాయి. కాబట్టి ఆ లేఖనాలను నువ్వు అపార్థం చేసుకోకుండా, ఆ లేఖనాలను నువ్వు గ్రహించి వాటికి భిన్నంగా బ్రతకకుండా వాటిని అనుసరించి బ్రతికితే మనకి ప్రయోజనకరంగా, మనకి ఏడుకరంగా. చివరిలో ఒక మాట చదువుకుంటే మనం ఊహించుకుంటాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ప్రియులారా, ఈ సంగతిని మర్చిపోతుంది. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. దేవుడు మనం చూస్తున్నాడని, ఒకనొక రోజు ఆయన లెక్కడతాడని మర్చిపోవద్దు. ప్రియ సాయి సంఘ సహోదరి సహోదరులారా, దయచేసి ఆలోచించండి, మనస్ఫూర్తి గ్రహించండి. ప్రియులారా, ఈ సంఘాన్ని మర్చిపోకండి. అపోస్తలుడైనటువంటి పేతురు గారు సంఘాన్ని రిక్వెస్ట్ చేసినటువంటి మాటలు. కాబట్టి ఈ సందర్భంలో నేను కూడా సంఘాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఈ విషయాన్ని మర్చిపోకండి. మీ చెవులు మూసుకోకండి, మీ కళ్ళు మూసుకోకండి, నిద్రపోకండి. సమయము ఎక్కువ లేదు, సమయం గడిచిపోతుంది. ఏలైనా ప్రభు దృష్టికి ఒక్క దినం 1000 సంవత్సరం వల్లే, 1000 సంవత్సరాలు ఒక్క దినం వల్లే ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు. కానీ ఎవడనూ నశింపవాలని నిశ్చయింపగా అందరూ మారు మనసు పొందాలని కోరుచు
మీ ఎడల దేవుడు శాంతం గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశంలో మహా ధ్వనితో గతించిపోను. పంచభూతములు మిత్తరమైన వేండ్రముతో లయమైపోను. భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోను. ఇవన్నీ లయమైపోను కనుక ఆకాశం రౌలుకుని లయమైపోనట్టు పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోనట్టు దేవుని దినపు రాక కనిపెట్టుచు దాన్ని ఆశతో అపేక్షించు ఇది పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారి ఉండవలను. కాబట్టి ఈ సహోదరి సహోదరుల క్రీస్తు రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కేవలం మనం ఎలా ఉన్నాము అంటే దేవుని యొక్క దీర్ఘశాంతం మాత్రమే. కాబట్టి ఈ విషయం మీరు మర్చిపోకండి. ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించండి. ఇవ్వబడిన రక్షణ సాధారణమైనది కాదు. ఇది ప్రతి ఒక్కరికి ఊరికే ఇచ్చేసేటువంటిది కాదు. ఇక్కడ కూర్చున్నామంటే అనాది సంకల్పం నీ పైన ఉంది. ఎప్పుడో దేవుడు నీ గురించి ఆలోచించాడు. జగత్తు పునాది వేయబడక ముందే నీ గురించి దేవుడు నిర్ణయించి నిన్ను ఇక్కడ స్థానిక సమయంలో నిలబెట్టాడు. మర్చిపోవద్దు ఈ విషయాన్ని. నిద్రపోవద్దు, మత్తులుగా ఉండద్దు. క్రీస్తు ప్రభు యొక్క సంగమా ఆలోచించండి. ప్రభు యొక్క దినం ఎప్పుడు వస్తుంది? దొంగవలే వస్తుందని చెప్తున్నాడు. ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలియదు. ఒకనొక రోజు ఈ భూమి ఆకాశం లైవైపోయినటువంటి ఒక రోజు ఉంది. కాబట్టి ఆ దినాన్ని ఆ మనసులో ఉంచుకుని దేవుని యొక్క లేఖనాలను మనం పరిశీలిస్తూ ఆ లేఖనాలను అనుసరిస్తూ దేవుని శక్తిని గ్రహిస్తూ మన యొక్క జీవితాలను మార్పు చెందించుకుని మనం క్రీస్తు ప్రముఖ సంఘంలో ఆయన మాదిరి ఇచ్చిన ప్రకారం దేవునికి తగినట్టుగా క్రీస్తు మరణానికి తగినట్టుగా మనందరం బ్రతకడానికి ప్రయత్నించారు. ఈ కొన్ని మాటలతో నన్ను నేను హెచ్చరించుకుంటూ సంఘానంతరినీ కూడా ప్రేమతో కోరుకుంటున్నాను. ఇందులో ఏదైనా పొరపాటు ఉన్నట్లయితే దయతో సంఘంలో పెద్దలు నాకు తెలియపరిచి నేను సరిదిద్దవలసిందిగా కోరుచున్నాను. ఎందుకంటే ఇక్కడ స్థానిక సంఘంలో నేను పుట్టి సండే స్కూల్ నుంచి గవర్నమెంట్ నుంచి 8th క్లాస్ నుంచి ఈ విధంగా వాక్యాన్ని చెప్పడం చెప్పేటువంటి ధన్యత సంఘం నాకు ఇవ్వడం అనేది చాలా భాగ్యంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే పరిశుద్ధులతో మాట్లాడడం ఉన్నతమైనటువంటి అవకాశం. ఈ యొక్క అవకాశాన్ని నేను సద్వినియోగపరుచుకున్నానని ఆశిస్తూ ఒకరు తప్పులు ఉన్నట్లయితే మన్నించి నన్ను సరిదిద్దవలసిందిగా సంఘంలో పెద్దల్ని సంఘస్థలందరినీ ప్రేమతో కోరుకుంటూ చెప్పబడినటువంటి మాటలు నా హృదయాల్లో ఫలించాలన్న మీరందరూ హృదయపూర్వకంగా వీటిని అంగీకరించి అలా ఉండడానికి ప్రయత్నించేది. ఇంతతో ఈ యొక్క అవసరం ఇచ్చిన అవకాశాన్ని బట్టి అందరికీ మరోసారి వందనాలు తెలియజేస్తున్నాను.